శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, బాధ పెట్టే బంధాన్ని పట్టుకొని బాధపడుతూ బ్రతకడం కంటే ఆ బంధాన్ని వదిలేసి ప్రశాంతంగా బ్రతకడం మంచిది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటి విద్య జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే ఆమె పాలిట కాలయముడై భార్యపై ఉన్న అనుమానంతో అతి దారుణంగా హతమార్చిన ఘటన కర్ణాటకలోని మైసూర్లో చోటు చేసుకుంది. విద్య ఈమె 1987 జూన్ 2న కర్ణాటకలోని శ్రీరాంపూర్లో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. తండ్రి వెంకటేష్, తల్లి కమల. ఇక వీరికి విద్య ఏకైక సంతానం అవ్వడంతో చిన్నప్పటి నుండి ఈమెను చాలా గారాబంగా పెంచారు. విద్య తన స్కూలింగ్ ని శ్రీరాంపూర్లోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న విద్య బాగా చదివి టీచర్ అవ్వాలనుకుంది. ఇక అలా చదువులతో పాటే బాస్కెట్బాల్ గేమ్లో ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొని ప్రైజెస్ని కూడా గెలిచేది. ఇక అప్పటి వరకు అన్నీ బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే తన ఇంటర్ కోసం మైసూర్లోని జూనియర్ కాలేజీలో చేరిందో అప్పుడే ఈమెకు మోడలింగ్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇందుకు కారణం చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు మైసూరు, మండ్యా నుండి కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళి స్టార్ హీరోయిన్స్ అయి ఉండడం, అందుకు తోడు వారు ఈమె చదివే కాలేజీకి గెస్ట్లుగా రావడంతో కాలేజీలో సినిమా సెలబ్రిటీస్కి ఉన్న క్రేజ్ని చూసిన విద్య తను కూడా సినిమాల్లోకి వెళ్ళి హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయింది. ఇక ఇదే విషయం తన పేరెంట్స్కి చెప్పగా వారు ఈమెను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తనకి నచ్చినట్లు చేయమని చెప్పడంతో విద్య తన డిగ్రీని మైసూర్లో పూర్తి చేసి ఆ తర్వాత తన లక్ని సినిమాల్లో ట్రై చేయాలని 2006లో బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. ఇక అలా తన బంధువుల ఇంట్లో ఉంటూ సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇదిలా ఉంటే విద్యకి మంచి హైట్, పర్సనాలిటీ ఉన్నప్పటికీ హీరోయిన్కి కావాల్సిన లక్షణాలు లేకపోవడంతో ఈమెకు ఎవరు హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వలేదు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుల్లా ఒకవైపు ట్రై చేస్తూనే మరోవైపు మోడలింగ్లో కొన్ని ర్యాంప్ వాక్స్లోనూ పాల్గొనేది. కానీ మోడలింగ్లో అనుకున్నంత డబ్బు గానీ పేరు గానీ రాకపోవడంతో విద్యకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండేది. ఇక అలా 1 ఇయర్ ట్రై చేసినా సినిమాల్లో ఛాన్సులు రాకపోగా ఎక్కడికి వెళ్ళినా అడ్జస్ట్ అవ్వాలని, అప్పుడే సినిమాల్లో ఏదైనా పాత్ర ఇవ్వగలమని అందరూ చెప్పడంతో ఈమె సినిమాల్ని వదిలేసి సీరియల్స్లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అక్కడ కూడా అదే సమస్య ఉన్న విద్య కొన్ని కన్నడ సీరియల్స్లో చిన్న చితక పాత్రల్లో నటించడం జరిగింది. ఇలా ఉన్నప్పుడే విద్యకి ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన హర్షని కలిసే ఛాన్స్ వచ్చింది. ఇక ఇతను రీసెంట్ గా గోపీచంద్ నటించిన భీమా మూవీకి డైరెక్టర్ అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే హర్ష అప్పటికే చాలా మూవీస్ కి కొరియోగ్రాఫర్ గా చేయడంతో ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఏర్పడి గెలయా అనే కన్నడ మూవీ ద్వారా డైరెక్టర్ అవ్వాలని అందుకు ఆర్టిస్టుల కోసం ఆడిషన్ నిర్వహించగా ఈ విషయాన్ని కోఆర్డినేటర్ ద్వారా తెలుసుకున్న విద్య ఆడిషన్లో పాల్గొనింది. ఇక ఈమె ఇన్నోసెంట్ లుక్ నచ్చి ఆ మూవీలో విద్యకి ఫ్రెండ్ క్యారెక్టర్ని ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ హర్షకి విద్యకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారింది. ఇక అలా గెలయా మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న విద్య పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు. అయినా కూడా హర్ష విద్యని వేరే మూవీస్లో నటించకూడదని, తన మూవీస్లో మాత్రమే నటించాలని షరత్ పెట్టడం జరిగింది. ఇక అందుకు తోడు ఈమెకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా హర్ష అందిస్తుండేవాడు. ఇదిలా ఉంటే 2010లో హర్ష సీరియల్ ఆర్టిస్ట్ అయిన సితారాని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా ఆ తర్వాత హర్ష విద్యతో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ రిలేషన్లో ఉంటూ తను డైరెక్ట్ చేసిన చింగారి మూవీలో విద్యకి ఒక పాత్రనివ్వడం జరిగింది. ఇక అలా చింగారి మూవీ రిలీజ్ అయి విద్య పాత్రకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. అలా వెంటనే శివరాజ్ కుమార్తో బజరంగి, వజ్రకాయ మూవీలోనూ హర్ష ఈమెకు ఛాన్స్ ఇవ్వడంతో విద్యకి ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కన్నడలో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా కొన్ని మూవీస్లో చిన్న చితక పాత్రలు చేసినా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో హర్ష డైరెక్షన్లోనే మళ్ళీ జై మారుతి 800 అనే మూవీని పునీత్ రాజ్ కుమార్తో అంజనీపుత్ర సినిమాల్లో నటిస్తూ తన కెరియర్లో బిజీ అవుతున్న సమయంలోనే విద్య తండ్రి అనారోగ్య కారణంగా 2017లో మరణించాడు. ఇక అప్పటికే విద్యకి 32 ఏళ్ళు అవ్వడంతో బంధువులంతా కూతురికి పెళ్లి చేయమని విద్య తల్లిని ఫోర్స్ చేయగా ఆమె సంబంధాలను వెతకడం మొదలెట్టింది. ఇక అలా ఒక బంధువు ద్వారా మైసూర్ పక్కనే తరుగురులో ఉంటున్న నందీష్ అనే అబ్బాయి జమీందార్ ఫ్యామిలీకి చెందిన వాడై ఉండడంతో పాటు
మైసూర్లోని చుట్టుపక్కల ఊర్లలో వడ్డీ వ్యాపారం చేస్తూ బాగా సంపాదించడంతో విద్య కూడా నందీష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఇక విద్యకి కూడా సినిమాల ద్వారా కొంతవరకు గుర్తింపు ఉండడంతో 2018లో నందీష్ బాగా ఖర్చు పెట్టి తమ పెళ్లిని ఘనంగా చేసుకున్నాడు. ఇక అలా వివాహం అయ్యాక కూడా విద్య హర్ష డైరెక్షన్లో సీతారామ కళ్యాణం అనే మూవీలో యాక్ట్ చేసింది. ఇక సినిమా ఇండస్ట్రీ గురించి ఏమాత్రం అవగాహన లేని నందీష్ విద్య సినిమాల్లో యాక్ట్ చేయడానికి ప్రోత్సహించేవాడు. ఇక అలా ఎప్పుడైతే విద్య ప్రెగ్నెంట్ అయిందో అప్పటి నుండి నందీష్ ఇకపైన సినిమాల్లో నటించడం ఆపేసి ఫ్యామిలీ చూసుకుంటూ ఇంట్లోనే ఉండమని చెప్పగా మొదట్లో ఇందుకు విద్య ఒప్పుకోవడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే రోజులు గడిచిన కొద్దీ విద్యకి ఇంట్లో ఖాళీగా ఉండటం అవ్వక తన భర్త వద్దని చెప్పిన హర్ష డైరెక్షన్లో బజరంగి 2, వేద అనే మూవీస్లో యాక్ట్ చేసింది. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అందుకు తోడు ఒకసారి విద్యకి ఒక ఫంక్షన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులని కలిసే అవకాశం వచ్చింది. ఇక అలా మైసూర్కి సంబంధించిన ఒక పొలిటీషియన్తో విద్యకి పెరిగిన మంచి పరిచయం కారణంగా విద్యకి కాంగ్రెస్ పార్టీలో సెక్రటరీగా పదవినివ్వడం జరిగింది. ఇక అలా విద్య సినిమాల్లో అనుకున్నంతగా సాధించలేకపోవడంతో రాజకీయాల్లో తనకి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బాగా ఎదగాలని భర్త పిల్లల్ని వదిలేసి ఎప్పుడూ పార్టీ మీటింగ్స్, ఫంక్షన్స్ అని రాజకీయ నాయకులతోనే తిరుగుతుండేది. మీరు అడగొచ్చు, సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కోచ్ ప్రాబ్లం ఉంటుందా అని. నిజానికి చాలా మంది రాజకీయంలో ఉన్న మహిళా కార్యకర్తలే బయటకు వచ్చి తమకి పదవులు ఇస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు తమని అన్ని విధాలుగా వాడుకున్నారని, దీంతో తాము అన్నీ కోల్పోయి రాజకీయాలకి దూరమయ్యామని కొంతమంది చెప్పుకొస్తే మరికొంతమంది అన్నిటికీ తెగించి తాడోపేడో తేల్చుకోవాలని, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఫేస్ చేయడంతో ఇప్పుడు వారు ఎమ్మెల్యేగా, కార్పొరేటర్లుగా పదవులను సంపాదించుకున్నారని మరికొంతమంది చెప్పుకొచ్చారు. ఇక ఈ పద్ధతి సినిమా, రాజకీయాల్లో మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే విద్య డే అండ్ నైట్ రాజకీయ నేతలతోనే ఉండడం, ప్రతి ఒక్క పార్టీ మీటింగ్ కి అటెండ్ అవుతుండడంతో నందీష్ కి ఊర్లోని వారు విద్య గురించి తప్పుగా చెప్పడం మొదలెట్టారు. ఇక ఈ వార్తలతో విసుగు చెందిన నందీష్ విద్యతో ఇలా రాజకీయాలు, సినిమాలు తమకి వద్దని, కావలసినంత డబ్బు, భూమి ఉందని, వాటితో హ్యాపీగా జీవితాన్ని గడుపుతామని చెప్పిన విద్య మాత్రం తన భర్త మాటల్ని పట్టించుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ కొట్టుకునేంత వరకు వెళ్ళేవి. ఇక అలా ఒక రోజు విద్య తన పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లి నందీష్కి విడాకుల నోటీసులను కూడా పంపించింది. ఇక మరోవైపు నందీష్ కూడా విద్యకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయినా విద్య మాత్రం తనకి జీవనాంశంగా సగమాస్తి కావాలని, నెల నెల డబ్బులు కూడా పంపించాలని డిమాండ్ చేయడంతో నందీష్ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకుండా పిల్లలు చిన్న ఏజ్లోనే ఉండడంతో వారికి తల్లిదండ్రుల ప్రేమ కావాలని నచ్చజెప్పి మళ్ళీ భార్యాభర్తలిద్దరినీ కలపడం జరిగింది. ఇక అలా పిల్లల కోసం కలిసిన నందీష్ విద్య కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత విద్య మళ్ళీ పార్టీ మీటింగ్స్ అని వెళ్ళడం, అందుకు తోడు ఈమెకు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పదవినివ్వడంతో ఊర్లోని వారందరూ విద్య గురించి తప్పుగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో ఉండే వారికి చిన్న పదవిని కూడా ఇవ్వలేదు గాని విద్య జాయిన్ అయిన కొన్ని నెలలకే పదవుల మీద పదవులు ఇస్తున్నారని నందీష్ని రెచ్చగొట్టడం మొదలెట్టారు. ఇక ఇదే విషయంపై నందీష్ కోపంతో తాగేసి బైక్ మీద వస్తుండగా యాక్సిడెంట్ అయి 2 కాళ్ళకి, చేతులకి దెబ్బలు తగిలాయి. అలా యాక్సిడెంట్ అయ్యాక ట్రీట్మెంట్ తీసుకుంటూ 1 నెల వరకు నందీష్ తన భార్యతో కలిసి అత్తారింట్లోనే ఉండేవాడు. ఇక తన భర్త అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా విద్య మాత్రం పార్టీ మీటింగ్స్కి తరచూ వెళ్లడంతో సహనం కోల్పోయిన నందీష్ ఈమెకు ఫోన్ చేసి తన మనసులో ఉండే బాధనంతా చెప్పినా విద్య మాత్రం తనకి విడాకులు ఇవ్వడానికి సిద్ధమే గాని తను ఎటువంటి కారణం చేత రాజకీయాలని వదలనని, అంతేకాకుండా మళ్ళీ హర్ష డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా చేసిన భీమా సినిమాలోనూ విద్య ఒక చిన్న పాత్రని చేయడం జరిగింది. ఇక అలా భీమా మూవీ 2024లో రిలీజ్ అయినా అంతలా ఆడలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తన భార్యకి ఎంత చెప్పినా వినట్లేదని నందీష్ విద్యతో తనకి విడాకులు ఇస్తాను గాని భరణం ఇవ్వనని, 2 పిల్లల బాధ్యతల్ని తనే చూసుకుంటానని చెప్పిన విద్య అందుకు ఒప్పుకోకుండా తను అడిగినంత ఆస్తిని, డబ్బుని ఇస్తేనే విడాకులు ఇస్తానని, లేదంటే ఎప్పటికీ ఇవ్వనని చెప్పడంతో ఈమె బిహేవియర్తో విసుగు చెందిన నందీష్ విద్య మీద రోజు రోజుకి కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోవడం మొదలెట్టాడు. ఇక అలా పుట్టింట్లోనే ఉన్న విద్యకి ఊర్లో ఉంటున్న నందీష్ మే 20న అర్ధరాత్రి ఫోన్ చేసి అసహ్యంగా తిట్టడంతో విద్య కూడా నందీష్ని నోటికొచ్చినట్లు తిట్టడం మొదలెట్టింది. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి వెళ్ళింది. ఇక అలా కోపంతో ఉన్న నందీష్ విద్యతో నువ్వు ఒకే నాన్నకు పుట్టుంటే నా ఇంటి గడప తొక్కు చూద్దామని రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన విద్య తను ఒకే నాన్నకి పుట్టిందో లేదో అనేది
ఇంటికొచ్చి చూపిస్తా అని డ్రైవర్తో పాటు తన అసిస్టెంట్ అయిన భాగ్యని కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా వెళ్ళేటప్పుడు విద్య తల్లి వెళ్ళొద్దని ఎంత నచ్చజెప్పినా ఆ మాటల్ని వినకుండా ఆవేశంలో ఉన్న విద్య తరుగురికి వెళ్ళడం జరిగింది. ఇక అలా నందీష్ ఇంటికి వెళ్ళిన దివ్య డోర్ని నాక్ చేయగా నందీష్ ఆ డోర్ని తీయడం, అతను డోర్ తీసినప్పటి నుండి ఈమె చేసే బిహేవియర్ని మొబైల్లో వీడియోగా రికార్డ్ చేయడం మొదలెట్టాడు. అలా అతని తల్లిదండ్రులు విద్యని గొడవ చేయకుండా వెళ్ళిపోమని చెప్పినా విద్య మాత్రం వారి మాటల్ని పట్టించుకోకుండా తన అసిస్టెంట్కి ఫోన్ ఇచ్చి అక్కడ జరిగే దృశ్యాల్ని రికార్డ్ చేయమని చెప్పడం జరిగింది. ఇక అలా నిదానంగా నందీష్ విద్య మధ్యలో మాటా పెరిగి ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో సహనం కోల్పోయిన నందీష్ విద్య జుట్టు పట్టుకొని రూమ్లోకి లాక్కెళ్లి అక్కడే ఉన్న సుత్తిని తీసుకొని ఆమె తల మీద 2 సార్లు బలంగా కొట్టడంతో విద్య అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. ఇక ఆ అరుపులతో విద్య అసిస్టెంట్ రూమ్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్న విద్యని హాస్పిటల్కి తీసుకెళ్లాలని డ్రైవర్ని పిలవగా అతను వచ్చి చూసేసరికి విద్య తన 36వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇక విద్య మృతి చెందిందనే విషయం తెలియగానే నందీష్ భయపడి అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేసి నందీష్ని వెతుకుతున్నారనే చెప్పొచ్చు. ఏదేమైనా భార్యాభర్తలిద్దరి మధ్య ఉన్న గొడవల కారణంగా అభం శుభం తెలియని ఇద్దరు ఆడపిల్లలు ఒకవైపు తల్లిని పోగొట్టుకొని మరోవైపు తండ్రి జైలు పాలవ్వడం చూస్తే వీరి పరిస్థితి వర్ణనాతీతమనే చెప్పొచ్చు. అసలు విద్యా నందీష్ విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అనుమానానికి అపార్థం చేసుకోవడమే తెలుసు, నమ్మకానికి అర్థం చేసుకోవడమే తెలుసు. ఇది ఫోక్స్ నటి విద్య మరణంలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.